హాయ్ గైస్, మన ఛానల్లో ఒక సి లాంగ్వేజ్ ట్యుటోరియల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియో ఏంటంటే సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి, అంటే సి లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇది ఎంత పాపులర్ అని చెప్తాను. సి లాంగ్వేజ్ ఇంట్రడక్షన్ గురించి. సి లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఉంది, ఆ కంప్యూటర్లో ఒక పని ఉంది, ఆ పని మీరు చెయ్యాలి. మీ పని ఆ కంప్యూటర్ చెయ్యాలంటే మీరు ఆ కంప్యూటర్కి చెప్పాలి కదా చేయమని. ఆ పని ఎలా చెయ్యాలో చెప్పాలి కదా. ఆ పని ఎలా చేయాలో చెప్పడమే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆ చెప్పడానికి యూజ్ చేసే దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1000 మంది పర్సన్స్ డేటా ఉంది, అంటే ఒక 1000 మంది పర్సన్స్ డేటా అంటే వాళ్ళ శాలరీస్ ఉన్నాయి. 1000 మంది పర్సన్స్ శాలరీస్, వాళ్ళ శాలరీస్లో టాప్ హయ్యెస్ట్ శాలరీ ఎవరికి వచ్చిందో మీకు కావాలంటే, ఆ డేటా కావాలంటే, ఆ డేటా ఊరికనే కంప్యూటర్లో ఉంటే అది కంప్యూటర్కి ఏం తెలియదు. ఆ డేటా ఉంది, ఆ డేటాను స్టోర్ చేసుకోవడం ఒకటే తెలుసు కంప్యూటర్కి. కాకపోతే అందులో హయ్యెస్ట్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మీకు ఎలాగా ఇవ్వాలి, అవుట్పుట్ కింద ఇవ్వాలి అంటే అది కంప్యూటర్కి తెలియదు. మీరు ఖచ్చితంగా దానికి చెప్పాలి ఎలా చేయాలి. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సి లాంగ్వేజ్ ఒక లాంగ్వేజ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి పాస్ చేస్తే ఆ పని ఆ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా చేసి మనకి కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ చెప్పాను కదా, 1000 మంది పర్సన్స్ డేటా, శాలరీ డేటా ఉన్నప్పుడు హయ్యెస్ట్ శాలరీ డేటా మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కంప్యూటర్కి చెప్తే ఆ కంప్యూటర్ పవర్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఇది కమ్యూనికేషన్ బిట్వీన్ ద పర్సన్ టు ద కంప్యూటర్ అనమాట. ఈ సి లాంగ్వేజ్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు సి లాంగ్వేజ్తో మీరైతే వెబ్సైట్స్ డెవలప్ చేయలేరు, ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయలేరు. అంటే అలాంటప్పుడు ఎందుకు దీన్ని నేర్చుకోవడం, వెబ్సైట్స్ లేనప్పుడు, ఆండ్రాయిడ్ యాప్స్ లేనప్పుడు నేర్చుకోవడం ఎందుకు వేస్ట్ అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే సి లాంగ్వేజ్ అనేది మోస్ట్ ఫండమెంటల్ అండ్ స్టాండర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ C++, జావా స్క్రిప్ట్, ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. అవన్నీ సి లాంగ్వేజ్ యూజ్ చేసుకునే దాంట్లో ఉన్న యూస్ చేసుకునే డెవలప్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఈ C++, జావా స్క్రిప్ట్ ఆల్మోస్ట్ సి లాంగ్వేజ్ లాగే ఉంటాయి. అంటే సి లాంగ్వేజ్ మీకు కనుక వస్తే ఖచ్చితంగా జావా స్క్రిప్ట్, ఇవన్నీ నేర్చుకోవడం చాలా చాలా ఈజీ. సి లాంగ్వేజ్ అనేది ప్రొసీడ్యూరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రొసీడ్యూరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఓన్లీ ఫంక్షన్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉండవు అనమాట. అంటే మీకు ఇది అర్థం అవ్వదు, ఫ్యూచర్ ట్యూటోరియల్స్లో మీకు అర్థమవుతుంది అన్నమాట. సి లాంగ్వేజ్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. అంటే ఊప్స్ అంటారు కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు సి లాంగ్వేజ్ అనేది. సో మీకు ఈ ట్యుటోరియల్లో, ఈ సిరీస్లో మీకు సి లాంగ్వేజ్లో ఏమీ లేకపోయినా సరే, 0% వచ్చినా సరే, ఈ వీడియో ట్యుటోరియల్ అయ్యేలోపు మీకు ఖచ్చితంగా 100% సి లాంగ్వేజ్ ప్రోగ్రామర్ అని మీరు చెప్పుకోవచ్చు అనమాట. అంత క్లారిటీగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఏ కాన్సెప్ట్ చెప్పినా ఖచ్చితంగా ప్రాక్టికల్గా, అంటే కోడింగ్ రాయకుండా మాత్రం ఒక్క కాన్సెప్ట్ కూడా చెప్పను. సో మీరు ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ for watching. Consider subscribing. Stay hard.